95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచన. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతుల పేరిట మట్టి దోపిడీ. అడ్డగోలుగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి పూట భారీ టిప్పర్ల ద్వారా మట్టి తోలకాలు. టీడీపీ కార్యాలయం నారాయణ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామంటూ హోరెత్తించిన నినాదాలు. పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. ఢిల్లీ, పూణే నుంచి అపహరించి హైదరాబాద్ లో విక్రయిస్తున్న కేడీలు. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమావేశంను నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారి కష్టాన్ని తీర్చగలమనే భరోసా వారికి కల్పించాలని, బాధితులకు న్యాయం చేయకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండే అర్హత లేదని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏఎస్పీ ఏటూరు నాగారం, గీతే మహేష్, బాబాసాహెబ్, డిఎస్పీ ములుగు రవీందర్, డిఎస్పీ డిసిఆర్పి రాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిఐ ములుగు రంజిత్ కుమార్, సిఐ ఏటూరు నాగారం రాజు, సిఐ వెంకటాపురం కుమార్, ఎస్ఐ ములుగు వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటాపూర్ చల్లరాజు, ఎస్ఐ పస్రా కమలాకర్, ఎస్ఐ తాడ్వై శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ ఏటూరు నాగారం కృష్ణప్రసాద్, ఎస్ఐ వాజేడు వెంకటేశ్వర్లు, ఎస్ఐ కన్నాయిగూడెం సురేష్, ఎస్ఐ పేరూరు రమేష్, ఎస్ఐ మంగపేట రవికుమార్, ఎస్ఐ వెంకటాపురం అశోక్ పాల్గొన్నారు. ఫస్ట్ ఓన్లీ ఇంటి వాళ్ళు మాత్రం అట్లా వేసుకుంటారు. హ్యాబిటేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే సార్ వాళ్ళు 45 స్టేట్మెంట్స్ అంటే ఏమైనా తీసుకుంటున్నారు ఆయన కొట్టడం వల్ల తినడానికి కష్టమైందని రాసుకుంటున్నారు. ఫస్ట్ ఓన్లీ ఇంటి వాళ్ళు మాత్రం అట్లా వేసుకుంటారు. హ్యాబిటేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే సార్ పులిచింతల బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో మట్టి వ్యాపారులకు వరంగా మారింది. రైతుల పేర్లు చెప్పి అడ్డగోలుగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి పూట భారీ టిప్పర్ల ద్వారా మట్టి తోలకాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్ మట్టికి 5,000 నుండి 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మట్టి మాఫియా ఈ విషయంలో అధికారులు కూడా అలసత్వం చూపడంతో అదను చూసి మరీ అడ్డగోలుగా మట్టిని తరలిస్తున్నారు వ్యాపారులు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మండలంలోని విధులు నిర్వహిస్తున్న అధికారులకు స్థానిక నాయకుల నుండి పలు రకాల ఒత్తిళ్లు కారణం కావచ్చు. కానీ చట్టాలను ఉల్లంఘించి మరి ఇలాంటి పనులు చేస్తూ కోర్టులు కొల్లగొడుతున్న ఇలాంటి వారిపై ఉన్నత అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. వీడియో కావాలా? తాళం రోడ్డుకా డౌన్లోడ్ రా. సార్ వస్త్రం ఉండు, వెనక్కి తిరుగుతున్నావు. ఇప్పుడు భారత బీచ్ అయిపోయినాయి అన్నీ మన. సరే దాబాబే మీ ఓనర్ నెంబర్ చెప్పమ్మా. మీ ఓనర్ నెంబర్, మీ బండి కాగితాలు, మీ లైసెన్సు,
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలోని పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, తాళ్లపాక రమేష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షులు బామిడాల మధు, మల్లేపాటి సుబ్బానాయుడు, కంబం విజయరామిరెడ్డి, అలాగే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగుదేశం జిందాబాద్, జై ఎన్టీఆర్, సాధిస్తాం సాధిస్తాం, ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిది, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు 101వ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో 100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పిల్లలను విక్రయిస్తున్నటువంటి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మేడిపల్లి పోలీసులకు పట్టుబడిన శోభారాణి, సలీం, స్వప్నలు ఇచ్చిన సమాచారం మేరకు ముఠా గుట్టురట్టయింది. వారి నుంచి కూబీ లాగి మొత్తం కూడా 16 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. వీరంతా నెల నుంచి 2 నెలల మధ్య వయసు గలవారు. ఢిల్లీ, పూణే నుంచి కూడా అపహరించి హైదరాబాద్ లోని విక్రయిస్తున్నారని ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలియజేశారు. ముఠా సభ్యులలోని 8 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఢిల్లీ, పూణేకు వెళ్లారని అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని అన్నారు. యువత అయినటువంటి ఆయన అడుగుజాడల్లోని వారు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గజపతినగరం పార్టీ హౌస్లో జరుపుకోవడం జరిగింది. గజపతినగరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనది. ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం, పార్టీ తలకు ఐక్యత చూపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవాలి. తెలుగువాడి ఔన్నత్యం, తెలుగువాడు గొప్పతనం చాటి చెప్పిన మనిషి. దేశంలోని తెలుగువాడు అనేవాడు ఉన్నాడంటే కేవలం ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు ఉన్నారనే ఉనికిని యావత్ దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషకరమైన విషయాన్ని భావిస్తూ విచ్చేసిన అందరు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలోని బండ్లగూడ ఆర్టీఓ ఆఫీసులోని ఏసీబీ రైడ్ జరిగింది. కార్యాలయంలో లావాదేవీలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి పలు సోదాలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లోని తారక రామారావు సేవా సమితి ఫౌండర్ జక్కా సుధాకర్, పెదకూరుపాడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సత్తనపల్లి ఎక్స్ ఎమ్మెల్యే సుందర వెంకట వాళ్లయ్య ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వీరితో పాటు ఎక్స్ సెన్సార్ బోర్డు మెంబర్ ఎన్ నరహరి, బి గౌరీశంకర్ యాదవ్, బొల్లారం ప్రెసిడెంట్ కెపి శ్రీనివాసు, దత్తాత్రేయ, కె నరసింహరావు, డి నాందేవ్, పి గోవిందరావులు ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు. ఎన్టీఆర్ పథకాలని అందరూ కూడా అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అన్నగారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోకి మేము అభిమానులకు రావటం జరిగింది. అదేవిధంగా అన్నగారి పేరు మీద తారక రామ సేవా సమితి అనే సంస్థను స్థాపించి 1987లో రిజిస్టర్ చేయించడం జరిగింది ఖమ్మంలో. ఆ విధంగా మా వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణ గారు కూడా, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు విచ్చేయడం జరిగింది. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు చేపట్టే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారు ఉన్నంతకాలం వారితోటే ఉండి తర్వాత వారి యొక్క సంస్థ తరపున, ఈ తారక రామ సేవా సమితి తరపున మా యొక్క కార్యక్రమాలని చేయటం జరుగుతుంది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు అన్నగారితోటే ఈ సమాజంలో మంచి జరిగింది కాబట్టి అందరూ ఎప్పటికీ ఈ మహానుభావుణ్ణి, మహాపురుషుణ్ణి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున అన్నగారి 101వ జన్మదినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడానికి నేను నా మిత్రబృందంతో రావటం జరిగింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వారి జన్మదిన సందర్భంగా ఈ ఘాటిని సందర్శించడం నా అదృష్టంగా భావిస్తూ, రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలను, రాజకీయాల్లో ఏ రకంగా ప్రజాసేవ చేయొచ్చో చూపించిన గొప్ప వ్యక్తి, ఉన్నత విద్యావంతులను, అన్ని వర్గాల వారిని
రాజకీయ రంగంలో ప్రవేశించబెట్టి ఒక సమాజానికి మంచి మార్గం చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఇవాళ సంక్షేమ రంగం ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఇవాళ వాటి అన్నిటికీ ఆద్యుడు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారే. ఇవాళ నిరుపేదలు ఇంత సగర్వంగా రాజకీయాలు ఉంటారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. వచ్చినాకనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చిన, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఒక గొప్ప వ్యక్తి. భావితరాలకు రానున్న ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వారు చూపించిన మార్గం, వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లోని కంటోన్మెంట్ 8వ వార్డు మెంబర్స్, 150వ డివిజన్ 1 వార్డు మెంబర్స్ మధుసూదన్ రావు, ఎస్ఎస్ఎల్ సెక్రటరీ డిఆర్ శ్రీనివాస్, సిటీ వైస్ ప్రెసిడెంట్ కె ప్రతాప్, అలాగే అశోక్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ వార్డు 1 చంద్రశేఖర్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, యు నాగరాజు గౌడ్, 150వ డివిజన్ హోండా జయరాజ్ బోయిన్పల్లి, వార్డు నెంబర్ 1 ఎం ఆనంద్ కుమార్, కంటోన్మెంట్ వార్డు నెంబర్ 4 జి సుమన్, కంటోన్మెంట్ సీనియర్ లీడర్ ఎన్టీఆర్ ఘాట్లోని ఆయన సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తారకగారి 101 జన్మదినం శుభ సందర్భంగా మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మేము అక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము. అక్కడ మేము పర్మిషన్ అడిగితే మాకు మా ఏరియాలో పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ 5 తారీఖు వరకు ఉంది, దాని తర్వాత మీరు ఎప్పుడన్నా చేసుకున్నారంటే మేము ఇంతవరకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఎన్టీఆర్ పెట్టిన భిక్ష ఈరోజు మేము ఎక్కడ పోయినా ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తని ఈరోజు మమ్మల్ని గుర్తిస్తున్నారు. మాకు ఆయన వల్ల, పార్టీ వల్ల మంచి గుర్తింపు లభించింది. అందుకే మేము 83 నుంచి ఈ రోజు వరకు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. ఇంకా మిగతా కూడా మేము తెలుగుదేశం పార్టీ వెంబడే నడుస్తాము. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం కూడా మేమే, మా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మాకు ఈరోజు ఇక్కడ ఏ పోటీ లేకుండా మాకు కొంతమంది శక్తులు మమ్మల్ని చేసిండ్రు కాబట్టి ఆ శక్తులకు ధీటుగా అదే జవాబు మేము కూడా ఇవ్వబోతున్నామని ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తరలొచ్చారు 150 డివిజన్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది వచ్చి ఇలా నివాళులు అర్పించి ఆయన పుట్టినదినం సందర్భంగా అందరూ సంతోషంగా కేక్ కటింగ్ చేసి పేద ప్రజల కోసం పార్టీ పుట్టిందని 9 నెలలనే ఆయన అధికారంకి తీసుకొచ్చి ఇలా దినం బడుగు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆయన నందమూరి తారక రామారావు గారు, అన్న ఎన్టీఆర్ గారు వల్లనే ఇలా బడుగు బలహీన వర్గాలు రాజకీయాలలో వచ్చి చాలామంది రాజకీయ నాయకులు అయిపోయారు. కాకుంటే ఇప్పుడు కూడా చాలామంది అభిమానం ఉన్నారు. మేము కూడా పార్టీ అంటే అభిమానంతో ఇవాళ అన్నగారు అంటే అభిమానంతో ఇవాళ ఇంత దూరం రావడం జరిగింది. 83, 86 నుంచి అన్నగారు చాలా అందరికీ రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా తెలుగుదేశం అంటే ఇంకా కూడా తెలంగాణలో కూడా పునాదులు ఉన్నాయని చెప్పి మర్చిపోతే పార్టీ కూడా ఇలా అధికారం చేంజ్ కానీ కూడా తెలుగుదేశం పార్టీ సహకారం చాలామందికి అవసరం ఉండే, అధికారం కూడా చేంజ్ చేయడానికి, మార్పు జరగడానికి కూడా తెలుగుదేశం పార్టీ సహకరించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. సికింద్రాబాద్ వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ వైకేఆర్ బాలానగర్ లైన్స్ ఐ హాస్పిటల్లోని ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై చైర్మన్ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ ఉచిత కంటి పరీక్షతో పాటుగా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత ఆపరేషన్ చేయబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ చోలేటి సుబోధా గుప్తా, ట్రెజరర్ మహంకాళి ఉమామహేశ్వర్ మరియు ప్రాజెక్టు చైర్మన్స్ కటూరి కృష్ణ, కట్టా శ్రీనివాస్ గుప్తా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కూర్చోండి. ఇప్పుడు 20 నడుస్తుంది, మిమ్మల్ని పిలుస్తారు. 20 లేదు
అమ్మా బయటకు రండి అమ్మా, ఇస్తామమ్మా, బయటకు రండి అంటున్నాను. అమ్మా కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి. బుధాన్ని యాప్ పిలుస్తామమ్మా, ప్రోగ్రామ్ నడుస్తుంది. వేరే ఇస్తారు అమ్మా, కూర్చోండి అమ్మా. మేము కళ్యాణ్ మానవునికి కూడా సేవలు అందించాలనే దృక్పథంతో ఇది స్టార్ట్ చేశాము. ఇంతింతాయి వటుడింత అయినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 మంది చైర్మన్లు ఇక్కడ రూల్ చేశారు. ప్రతి 2 years 3 yearsకు ఒకరు చైర్మన్గా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఉత్తగా లేరు. వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎంత అభివృద్ధి చేయాలనో అంత అభివృద్ధి అందరి సహాయ సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. మున్ముందు కూడా ఇంకో 4 సెంటర్లు, ఇటువంటి సెంటర్లు 4 ఏరియాల్లో పెట్టాలని కూడా ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ ఆలోచన. అది కూడా అమ్మవారి దయతోటి, అమ్మవారి శక్తి ఇస్తే అతి త్వరలో ఆ 4 సెంటర్లు కూడా కంప్లీట్ చేస్తామని నేను ఈ సందర్భంగా వారికి హామీ కూడా ఇస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు మా స్నేహితులు, మా ట్రస్టీలు, మా మెంబర్ల ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందిస్తామని ఇందు మూలంగా మన వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్మన్ గుండా శ్రీనివాస్కు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలు సికింద్రాబాద్ సీతాఫల్ మండీలోని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. దాతల ఆశీస్సులతో నిత్య అన్నదాన్ని ఉచితంగా ప్రవేశపెట్టింది మొదలుపెట్టి మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985 వారి సాటి వారి గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, యుగం సరిపోదు, నాకు జన్మ సరిపోదు. వారికి వారి సాటి కాబట్టి ఆయన దాదాపు అన్నింటిలో సేవల్లో కానీ నటనలో కానీ అన్నింటి ఆయన మించిన నాయకుడు లేదు, మనిషి. ఆయనే తిరిగి రావాలి అనుకున్నా మించుకోవడం తప్పు. అలాంటి మనిషి ఆయనే పునర్జన్మ, ఆయనే తిరిగి రావాలి. వారి గురించి ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు, వారి గురించి 2 మాటలు చెప్పాలి. వారు అన్నగారికి పెద్ద కుమారుడు రామకృష్ణ గారు అయితే వారు దురదృష్టవశాత్తు కాలధర్మం చెందటం వల్ల 7వ పుత్రులుగా పుట్టినటువంటి శ్రీ రామకృష్ణ గారికి ఆ పేరు పెట్టుకోవటం జరిగింది. వారికి రామారావు గారికి ఎంతో అభిమాన పాత్రులు రామకృష్ణ గారు, అత్యంత ప్రీతి పాత్రులు. బంధం అంటే జన్మ జన్మల గంధం, అది పుణ్యం ఉంటే సుగంధం అంటారు. మరి రామకృష్ణ గారు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో ఆ పుణ్యాల ఫలితంగా, ఆ బంధాల ఫలితంగా ఆయన మరి నందమూరి తారక రామారావు గారికి, బసవరత్నమ్మ గారికి 7వ సంతానంగా జన్మించారు. అలాంటి అదృష్టవంతులు వాళ్ళు ఈ కార్యక్రమానికి రావటం, సీతాఫల్ మండి చరిత్రలోనే మనం ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ వేదికగా ఇవాళ వారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావటం అనేది మనందరికీ అదృష్టం. ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావిద్దాం. వారు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు, అలాగే అమెరికాలో ఉద్యోగం చేశారు. కేవలం నాన్నగారి సంరక్షణ కోసమని వారు ఇండియా వచ్చారు. అంటే వారిలో ఉన్నటువంటి పితృభక్తిని ప్రత్యేకంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఒక అద్భుతమైనటువంటి పితృభక్తి పరాయణులైనటువంటి రామకృష్ణ గారు ఇక్కడికి రావటం, ఇవాళ 101 సంవత్సరాల వేడుకలుగా యుగపురుషునికి మనం జరుపుకోవటం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. సెలవు, ధన్యవాదాలు. ములుగు జిల్లా తాడువై మండలం మేడారంలో గిరిజన పూజారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నాకు దిగారు. గద్దెల ప్రధాన గేటు ముందు నిరసనకు దిగటంతో దారి మార్చిన దేవాదాయ అధికారులు. యథావిధిగా కొనసాగుతున్నటువంటి భక్తుల దర్శనాలు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేపట్టే ఈ నిరసన ధర్నాకు స్థానిక వ్యాపారులు, భక్తులు, ప్రజా సంఘాల వారు మద్దతు తెలిపాలని పూజారులు సంఘం అధ్యక్షులు జగ్గారావు కోరారు. వరంగల్ సెంట్రల్ ఎదురుగా ఉన్నటువంటి 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993 సంవత్సరంలోని దేవాదాయ శాఖ మేడారం పేరిట కేటాయించిన ఈ భూమిలోని ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతోటి దక్కించుకుంటున్నారని పలుమార్లు ఎమ్మెల్యేకు, మంత్రులకు వినతులు సమర్పించినా పట్టించుకోకపోవడంతో న్యాయం జరగాలని నిరసన ధర్నాకు పూనుకున్నట్లుగా గిరిజన పూజారులు తెలిపారు.
ఒక డాక్టర్ ఆగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచన. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతుల పేరిట మట్టి దోపిడీ. అడ్డగోలుగా రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి పూట భారీ టిప్పర్ల ద్వారా మట్టి తోలకాలు. టీడీపీ కార్యాలయం నారాయణ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామంటూ హోరెత్తించిన నినాదాలు. పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. ఢిల్లీ, పూణే నుంచి అపహరించి హైదరాబాద్ లో విక్రయిస్తున్న కేడీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.